ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏజీ స్టేట్ ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే విడాకులు పొందిన లేక భర్త చనిపోయిన కుమార్తె కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ఇటీవల ఏజీ ఆఫీస్ విజయవాడ వారిచ్చిన వివరణ గురించి తెలుసుకుందాం. కుటుంబ పెన్షన్‌కు సంబంధించి 315 జీవోలో నిబంధనలు సూచించారు. కొంతమంది ఈ నిబంధనలపై అవగాహన లేక విడాకులు పొందిన లేదా విధవరాలైన కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారు. ఈ మధ్య కాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించి కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు అందింది. ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు వివరణ ఇస్తూ తిప్పి పంపించారు. ఒక పెన్షనర్ 1982న కాలం చేశారు. వారి భార్య 2019లో కాలం చేశారు. కుమార్తె 2005లో వితంతువు అయ్యారు. తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కొరకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు. ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతని పైన ఆధారపడి ఉండాలి. ఇక్కడ పెన్షనర్ 1982లో కాలం చేశారు. కుమార్తె 2005లో వితంతు అయ్యారు. తల్లి కుటుంబ పెన్షనర్ 2019లో కాలం చేశారు. తండ్రి జీవించి ఉండగా ఈమె ఆయన పైన ఆధారపడి లేదు. తల్లి పైన ఆధారపడి ఉన్నారు. ఇది చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. అలాగే కుటుంబ పెన్షన్‌లు 2010 నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయన పైన ఆధారపడి లేదు. అందువలన కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని తెలియజేశారు. అలాగే 2010లో వచ్చిన జీవోఎంఎస్ నంబర్ 315లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని అవగాహన లేక దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వడమైతే జరిగిందండి. ఈ సమస్య వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది. మీరు దరఖాస్తు చేసినప్పుడు ఈ నిబంధనను అనుసరించాలి. ఈ సమస్య అన్‌మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో రాదు. వారు వీరిపై ఆధారపడి ఉంటారు. వీరికి కుటుంబ పెన్షన్ విషయంలో సమస్య అయితే ఉండదు.